అమెరికాకు వెళ్లే భారత పర్యాటకుల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ ఆందోళనకు తోడు అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పర్యాటకులపై ప్రభావం చూపాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపోవడం అమెరికా పర్యాటకాన్ని భారం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గడిచిన ఆగస్టులో అమెరికాకు భారత పర్యాటకుల సంఖ్య 15% పడిపోయింది. నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఆగస్టులో భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ఇది వరుసగా 3వ నెల క్షీణతను సూచిస్తుందని తెలిపింది. జూన్లో 8%, జూలైలో 6% తగ్గుదల చోటు చేసుకుంది. అమెరికా భారతదేశం మధ్య సుంకాలు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు, భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ వాదనలపై ఉద్రిక్తతలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ క్షీణత వల్ల ఈ వేసవిలో అమెరికన్ వ్యాపారులకు సుమారు $300 మిలియన్ పర్యాటక వ్యయ నష్టం జరిగిందని అంచనా. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ 88 కనిష్ట స్థాయికి పడిపోవడం పర్యాటకులపై తీవ్ర భారాన్ని మోపుతోంది. 2024 ఇదే జూన్లో 35%, జూలైలో 26%, ఆగస్టులో 9% చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు దౌత్యపరమైన ఘర్షణలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై భారీగా సుంకాలు విధించడం యుఎస్ పర్యాటకంపై ప్రతికూలతను చూపిందని నిపుణులు భావిస్తున్నారు.